30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా కొత్త కథ ఒకటి చెప్పండి రమ్మగారు. చెప్తాను జయ. కానీ ఏ కథ ఆ కథే కదా. అవును, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ ఉన్నది సంగతి చెప్తా. చందమామ కథల్లో బుద్ధుని జీవిత గాథ అహింసా జ్యోతి పేరుతోటి ఒక సీరియల్గా వచ్చింది. ఎన్నేళ్ల నాడో 50s 60s మధ్యలో 57 59 ఆ కాలంలో వచ్చింది. ఈ అహింసా జ్యోతి దాని పేరు. బుద్ధుని గాథలు దాని నిండా ఆయన జీవిత చరిత్ర మొత్తం. శాఖ్యులు వాళ్ళు వీళ్ళు గందరగోళంగా రాజకుమారులు ఎవరెవరి దగ్గర సన్యాసం తీసుకున్నారు, అప్పుడప్పుడు ఏమైంది, విశాఖ కథ మనం చెప్పుకున్నాం కదా. అవును, విశాఖ కథ కూడా అందులో వస్తుంది. అహింసా జ్యోతి మొత్తం చెప్పను కానీ అందులో నుంచి నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన ఒక్కొక్క కథ చెప్దాం. ఈ అహింసా జ్యోతి మనం బౌద్ధ జాతక గాథలు ఎట్లా చెప్తాం, అట్లాగే ఈ అహింసా జ్యోతిలో నుంచి కొన్ని కథలు చెప్తాం. ఇవాళ అంటే యాక్చువల్గా ఇది మొదటి భాగంలో ఏం కాదు, మధ్యలోది ఏదో అలా నచ్చింది నాకు ఆ కథ. శుద్ధోధనుడు వాళ్ళ కాలంలో, తర్వాత కాలంలో కాలవలి అని ఒక పనివాడు ఉండేవాడట రాజస్థానంలో. వాడు ఊరికే రాజస్థానం రాజుగారికి సమీపంలో ఉండేవాడు కానీ ఏ రోజుకు ఆ రోజు పని చేసుకునేవాడు. అతని భార్య భలే బుద్ధిమంతురాలు, ఆ కాలవలి భార్య. అయితే ఏమైందట, ఒక 2 రోజులు అతనికి ఏ పని దొరకలేదు. దొరకపోయేసరికల్లా సరే భార్య ఏం చేసిందట, అంబలి కాచుకునేదిట. మామూలుగా ఒడ్లు ఇంట్లో ఉన్న నూకలతోటి అంబలి కాచింది. అంబలి కాచితే ఆ కాలంలో ఏంటంటే రోజు బౌద్ధ భిక్షువులు భిక్షకు వచ్చేవాడు. భిక్షకు వస్తే ఏమైందట, ఆ భిక్షకు వచ్చిన ఆయనకి ఈవిడేం చేస్తుంది, మరి ఏం వేస్తుంది, ఆవిడ దగ్గర ఏముంది, కాలవల్లి భార్య దగ్గర ఏం లేదు కదా, ఆ అంబలే ఆ గిన్నె నిండా పోసిచ్చింది. పోసిస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. అంబలే తాగగలిగే అవకాశం పరిస్థితి ఉన్నవాళ్ళు అది కూడా దానం చేయాలన్న బుద్ధి ఎంత గొప్పది మరి కదా. ఆయన చాలా ఆశ్చర్యపోయి బుద్ధుడికి చెప్పాడట, ఒక అమ్మాయి ఇట్లా అంబలి దానం చేసింది, ఆమెకి ఏమొస్తుంది, ఏం లభిస్తుంది ఈ దానం వల్ల అంటే, ఆమె రాగల కాలంలో చాలా ధనవంతురాలు అవుతుందని చెప్పాడట బుద్ధుడు. సరే ఆ కాలంలో కొరత వేయటం ఒక శిక్ష ఉండేదట. అప్పుడు రాజుగా ఉన్నటువంటి బింబిసారుడు ఈ కథ ఈవిడ ఎప్పుడైతే అంబలి పోసిందో అప్పటికి 7 రోజుల తర్వాత ఆయన వేటకెళ్ళి తిరిగి వస్తూ ఒక శ్మశానం పక్క నుంచి వస్తుంటే ఈ కొరత వేయబడిన వాడు ఒకడు అక్కడ ఉన్నాడు. వాడు విపరీతంగా మూలుగుతుంటే ఆయనకు చాలా బాధ వచ్చింది. అయ్యో, కొరత ఇస్తే తొందరగా చచ్చిపోరు పాపం. ఏం చేస్తారు, ఒక స్థూలంలో మనిషిని ఇట్లా దిగేస్తారు. అది అట్లా శరీరంలోకి వెళ్తూ 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 ఎప్పటికో కానీ గుండె దాకా రాదు, అప్పటిదాకా మరణించరు. దుస్సహమైన బాధ అది. అయితే ఈయన ఒక హృదయం ద్రవించి, ఇంత కష్టసాధ్యమైన చావులో వీడికి మరణం రావటం లేదని, నాయనా నా వల్ల కావాల్సిన సహాయం ఏదైనా ఉందా అని అడిగితే అడన్నట్ట, రాజభవనం నుంచి భోజనం పంపించు రాజా, నాకు అన్నం తినాలనుందని చెప్పాడు. అంత బాధలో కూడా సరేనని నేను వెళ్ళిపోయాడు ఆయన. మర్నాడు ఏం చెప్పాడంటే, శ్మశానంలో కొరత వేయబడిన వాడు ఒకడున్నాడు, వాడికి భోజనం పట్టుకెళ్ళాలి. ఎవరు పట్టుకెళ్తారు అంటే, వారా వీరా వీరా వారా ఎంతమందినో అడిగారు. శ్మశానమా అయ్య బాబోయ్ అన్నవాళ్ళు కొంతమంది, కొరత వేసేవాడు ఇప్పుడే ఎక్కడో చచ్చిపోతాడు, వాడి నోటో అన్నం ఎవడు పెడతాడని ఇంకొంతమంది మానుకున్నారు. చివరికి కాలవలి భార్య నేను పెడతానంది. పాపం చచ్చేలా ఉన్నవాడికి ఒక ముద్దే కదా పెట్టేది, వాడు ఎంత తింటాడు. సరే అక్కడి నుంచి రాజుగారి వంటశాల నుంచి భోజనం పంపించారు. ఈ కాలవలి భార్య ఆ భోజనం మోసుకెళ్తుంది. ఇది రాత్రిపూట వెళ్ళాలి. రాత్రి వెళ్ళేసరికల్లా ఒక చెట్టు మీద ఒక పెద్ద పిశాచం ఉంది. ఎవరు వారు వచ్చేది, ఆ అన్నం నాకేనా అని అడిగితే కాలవలి భార్య మహాధైర్యస్తురాలు. ఆవిడేం చెప్పింది ఆ పిశాచానికి, కాదు ఇది కొరత వేయబడిన జీవించి ఉన్న ఒక మనిషి కోసం నేను తీసుకెళ్తున్నాను. సరే నువ్వు ఆ వెళ్ళేటప్పుడు ఫలానా ముందు మలుపులో తాడి చెట్టు ఉంది కదా, అక్కడ మహాసుమనుడు అని ఒకడు ఉన్నాడు, వీరసుమనుడు అదే పేరు. సుమనుడి భార్య కాళి ప్రసవించిందని, మగపిల్లాడు పుట్టాడని చెప్తావా అని అడిగేసరికల్లా ఇంకో పిశాచం ఉందన్నమాట. మహాసుమనుడు అనేవాడు ఒక పిశాచం అది ఇక్కడో పిశాచం చెప్పింది. ఈవిడ బ్యాగ్ మోసుకెళ్తూ, ఆ క్యారేజ్ మోసుకెళ్తూ ముందుకెళ్ళి ఆ తాడి చెట్టు దగ్గర ఆగి, ఓ సుమన, నీ కూతురు కాళి కన్నది, ఆమెకు మగపిల్లాడు పుట్టాడు అని చెప్పింది. మాట మార్చల, అక్కడ ఏమిందో అది చెప్పింది. చెప్పేసరికల్లా ఆ పైన ఉన్నటువంటి సుమనుడు, అలాగా చాలా సంతోషం తల్లి, చాలా ధైర్యం చేసి మంచి వార్త చెప్పావు, ఫలానా చెట్టు కింద ధనం ఉంది, తవ్వుకుని పో, అది నీకు బహుమానం అని చెప్పింది.
సరే వెళ్ళింది. ముందుకెళ్ళి అక్కడి నుంచి ఒక ఎత్తు పేటెక్కి ఆ కొరత వేసి ఉన్న వాడికి నోట్లో ముద్దలు కలిపి అన్నం పెట్టేసరికి వాడు అన్నం తిని, అమ్మా నా పొట్ట శాంత పడింది, ఇక హాయిగా చచ్చిపోతాను, ఒక మాట నీ కొంగుతో నా మూతుడవ్వా అన్నాడు. అనేసరికి ఈ అమ్మాయి ఏం చేసింది, కొంగు కొంచెం తడిపి ఇట్లా ముందుకు వంగి మూతి తొడవబోయేసరికి వాడు ఏం చేశాడు, ఇట్లా జుట్టు వంగేసరికల్లా ఆ అమ్మాయికి ఇట్లా ముందుకి ఇట్లా కొంచెం పంకలాగా ముందుకు జుట్టు ఉంది, టక్కిన పళ్ళతోటి పట్టేసుకున్నాడట జుట్టు, వదిలిపెట్టల. వాడు ఎందుకు అలా చేశాడు అనే దానికి కారణం లేదు. ఆమె ఎంత విధులిచ్చుకున్నా అది వాడి జుట్టు వదలకపోతే ఈవిడేం చేసింది, బొడ్లో ఒక కత్తి లాంటిది పెట్టుకుని వెళ్ళింది. మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు కదా, ఆ బొడ్లో నుంచి కత్తి తీసి జుట్టు ఇట్లా కోసేసుకుని వాడిని ఏమనలా, చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని ఏమంటుంది, దిగొచ్చేసి. మర్నాడు ఉదయం రాజుగారు కేకేసి అమ్మాయిని అడిగారు, నువ్వు అన్నం తీసుకెళ్ళావా అని. తీసుకెళ్ళినందుకు బహుమతి ఇవ్వాలి. నువ్వు అన్నం పెట్టావని గ్యారంటీ ఏమిటి నాకు? వాడేమో తెల్లారేసరికి చచ్చిపోయాడు, కొరతేస్తున్నవాడు. వాడు ఇక బతికుంటాడు కదా, అన్నం తిని చచ్చిపోయి ఉంటాడు. మరి ఏ సాక్ష్యం చెప్తారు, ఎవరు సాక్ష్యం చెప్తారంటే, అయితే ఓ పని చేయండి, ఆ చచ్చిపోయిన వాడి నోట్లో, కొరతేసిన వాడి నోట్లో నా జుట్టు ఉంది, ఇదిగోండి కత్తిరించారు చూడండి, ఈ ముక్క వాడి నోట్లో ఉంది. తర్వాత ఫలానా ఏమంటారు దాన్ని, మన వెంపల చెట్టు మొదట్లో డబ్బు ఉంది. ఒక పిశాచానికి నేను శుభవార్త చెప్తే అది నాకు వెంపల చెట్టు మొదట్లో డబ్బు ఉంది, అది నన్ను తీసుకోమంది, కావాలంటే తవ్వించుకుని చూడండి అని చెప్పి రాజుగారు వెళ్ళి కబురు చేస్తే ఆ చచ్చిపోయిన కొరతేసిన వాడిని శవాన్ని దింపారు. వాడు నోరు పగలు తీసి చూస్తే జుట్టు ఉంది అందులో, ఈ అమ్మాయిదే వంకలుగా ఉన్న నల్లటి జుట్టు. తర్వాత రెండో సాక్ష్యం, ఆ వెంపల చెట్టు కింద తవ్వితే డబ్బు దొరికింది, ధనం ఉంది. ఆయన రాజు ఆశ్చర్యపోయాడు, ఈ పిల్ల ఎంత గట్టిది, ఒట్టిగా కొరతేసిన వాడికి అన్నం పెట్టడమే కాదు, ఒక పిశాచని చెప్పిన వార్తని ఇంకో పిశాచాన్ని చెప్పి దాంతో బహుమానం కూడా పొందింది. ఆయన చాలా సంతోషించి ఇట్లాంటి వాళ్ళు మంచి స్థానంలో ఉండాలి అని చెప్పి అక్కడ దొరికిన డబ్బుని ఆ అమ్మాయికి అప్పచెప్పి, ఈ కాలవలికి అతని భార్య యొక్క గొప్పతనం వల్ల, ఇప్పుడు భార్యలు గొప్పగా ఉన్నారంటే అది వాళ్ళ గొప్పతనమే కాదు, వాళ్ళని గొప్పగా ఉండనివ్వాలి భర్తలు, అది కూడా ఉంటుందిగా. కాలవలికి మంచి ఉద్యోగం ఇచ్చి తమ దగ్గరే ఉంచుకున్నారు, కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. ఇలాంటి ఎన్నో గాథలు మనకు కనపడతాయి. ఇందులో కాలవలి భార్య గొప్పతనం ఆ అమ్మాయి ధైర్యమే కాదు, దానం చేసే గుణం, బుద్ధుడు మెచ్చిన గుణం. అంతే. ఇట్లా ఎన్ని గాథలు కనపడతాయో ఒక 10 అయినా తీసుకొస్తాను, అందులోంచి తీద్దాం తప్పకుండా అండి. పూర్తి సీరియల్ చెప్పగలిగే అంత అనిపించట్లేదు, పేర్లు అవి చాలా ఉంటాయి జయ, పేర్లు ఎక్కువ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అందుకని ఎన్ని చేయగలిగితే అన్ని చేద్దాం రామగారు. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.